ఇప్పుడు మీదంతా మనం ఒకవేళ పుస్తకాలు చదువుకున్నా ఒక 2-3 పేజీలు మాత్రమే చదువుకున్నాం. ఇది మీరు చెప్తున్నంత తీయాలంటే కంపల్సరీ రీసెర్చ్ చేయాలి, ఇంకా చాలా చదవాలి. ఇదంతా క్రిష్ గారు చేశారా, మీరు కూడా చేశారా? లేక క్రిష్ గారు చేసింది ఒక వర్షన్ ఉందండి. ఆ వర్షన్ ఎలాగంటే మొత్తం కోహినూర్, మన డైమండ్స్ ఎక్కడ పుట్టింది, కోహినూర్ ఎలా ఫామ్ అయింది, అది ఎక్కడికి వెళ్ళి రీచ్ అయింది అని ఒక అది ఆన్లైన్లో ఎవ్రీబడి హూ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ కోహినూర్ చూస్తే వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 13th century స్టార్ట్ అయిందని. సో ఇవన్నీ ఉన్నాయి ఆన్లైన్లో. సో ఇది కాకుండా ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి మనం వెళ్తున్నామో ఇంకో స్టెప్ డీటెయిల్స్ చేయాల్సి వచ్చింది, దాని గురించి రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సో ఈ కథలు 2 పాయింట్లు ఉన్నాయి, ఒకటి కోహినూర్, ఇంకోటి ధర్మం. ఈ 2 గురించి కవర్ చేశాను. కోహినూర్ కృష్ణ గారిది, ధర్మం ఇంకా మీరని రఫ్గా చెప్పారు. ధర్మం పవన్ అది కూడా యా. సో ఓకే, 2లో మేము ఏం చూస్తాం సార్? 2లో మాకు ఏం సర్ప్రైజ్ ఉంటుంది? అది ఎప్పటి వరకు రావచ్చు? కరెక్ట్గా మీరు ఏటి చెప్పకపోయినా కానీ రఫ్గా సినిమా ఎండ్లో ఫినిషింగ్లో ఉంటుందండి. లైక్ ఔరంగజేబ్ శిరస్సు మీద కోహినూర్ ఉంది అండ్ పాత్రలు ఆయన హీరో వెళ్ళేది గురువుల కోసం వెళ్తున్నారు, ఒక 5 గురువులు కాపాడాలని. సో 5 గురువులు ప్రిజన్లో పాతాళంలో ఉన్నారు, వీళ్ళంటిని రిట్రీవ్ చేసి తీసుకురావాలి హీరో. ఓకే, అదే 2లో మిషన్. యా ఓకే. సో అందులో ఏమైనా సర్ప్రైజెస్ ఉండొచ్చా? చాలా ఉంటుందండి. ఇంకో హీరోయిన్ యాడ్ అవుతారు అండ్ చాలా కమర్షియల్ ఎలిమెంట్స్, ఇంకో ఎలిమెంట్స్ అంటే అది ఇప్పుడే చెప్పేసి మీకు ఎక్సైట్మెంట్ పోద్ది. అట్లాంటివి ఏవైతే చెప్పగలుగుతారో హెవీ సర్ప్రైజెస్ ఉంటాయండి. ఓకే, సో మరి ఇప్పుడు మళ్ళీ ఆయన ఆ 2కి లీడ్ కూడా నేను ఇచ్చింటాను. రోలింగ్ టైటిల్ ఎలా ఉండబోతుందో రోలింగ్ టైటిల్ ఉంటుంది. ఓకే, చాలా మంది గమనించలేదు అని. ఇప్పుడు మీరు చెప్పారు కానీ నేను చూసిన తర్వాత ఇవన్నీ ఇంకా పర్టికులర్గా చూస్తాను. సరే, ఇప్పుడు మొన్న పొలిటికల్గా ఆయన మన స్టేజ్ మీద కూడా మాట్లాడుతూ పర్టికులర్గా నాకు పాలిటిక్స్ మీదనే ఎక్కువ, సినిమాల కన్నా ఎక్కువ దాని మీదే నేను ఉన్నాను, నాకు అది వాటి మీదనే ఉంది, బట్ నేనున్న కమిట్మెంట్స్ ప్రకారం సినిమాలు తీస్తానన్నారు. ఇప్పుడు ఇది ఎప్పటి వరకు రావచ్చు అని మేము అడగొచ్చా? 2 ఎప్పటి వరకు వస్తుంది? అది సార్ చేతిలో ఉందండి. బికాజ్ ఈ లాస్ట్ 2-3 months అయితే సార్ ఒక బ్రేక్ తీసుకొని, బ్రేక్ అని కాదు మేనేజ్ చేస్తూ పాత కమిట్మెంట్స్ అందరు వెయిటింగ్లో ఉండే వాళ్ళందరూ సినిమాలు ఫినిష్ చేస్తున్నారు. సో ఎందుకు త్వరగా ఫినిష్ చేస్తాను సడన్గా అనుకుంటే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. సో త్వరగా మళ్ళీ సోషల్ సర్వీస్కి వెళ్ళాలి, మళ్ళీ పాలిటిక్స్కి వెళ్ళాలి, మళ్ళీ జనరల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఇక్కడ చేస్తే కరెక్ట్గా ఉండదని ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని ఫినిష్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఫుల్ ఫోకస్ పాలిటిక్స్ మీద సార్కి ఉంటుంది, జనం మీద ఉంటుంది. మళ్ళీ ఈ 2 అనేది ఇంకా సార్ చేతిలో ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఫినిష్ చేయాలనేది. ఓకే, అది సార్ ఎగ్జైట్ అవ్వాలి. ముందు ఇది చాలా బాగా వచ్చిందని స్క్రిప్ట్ అన్ని చూసి ఎగ్జైట్ అయితే ప్రాబ్లీ విల్ స్టార్ట్ సూన్. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్